తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఆసరా పెన్షన్లు కనీసం నెల రోజులు ఆలస్యమైనా కూడా నెలలో లేటుగా అయితే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అసలే ఇవ్వటం లేదు. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే రేవంత్ సర్కారు మరీ దారుణంగా అయితే తయారైందనమాట. సో ఈ నేపథ్యంలో మనకి తెలంగాణ సర్కారు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎక్కడ కూడా అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో అందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా ఉందేంటి అని అనుకుంటున్నారన్నమాట. రేవంత్ సర్కార్ వచ్చినట్లయితే ప్రతి నెల 4,000 మామూలు పెన్షన్లు, వృద్ధులకు 6,000 పెన్షన్లు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఓట్లు అయితే వేయడం జరిగిందన్నమాట. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తుందా, డబ్బులు ఇస్తుంది ఎవరని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అయితే దాని గురించి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అవుతాయి. మనకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయి అన్నమాట. ముఖ్యంగా లేట్ అవ్వడం గల కారణం ఏంటంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ కూడా లేట్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఎన్నికల కోడ్ కంప్లీట్ అయితే ఈ ప్రతి నెల మామూలుగా ఇస్తారు. సో అప్పటి వరకు ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన అయితే రావచ్చు. వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.